కమింగ్ టు సెకండ్ న్యూస్, కోర్టు మే సవాల్ అంటున్నారు ఏఐసీసీ నేత సంపత్. కేటీఆర్ హరీష్ రావుపై పరువు నష్టం దావా వేశారని చెబుతున్నారు సంపత్. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, అందుకే పరువు నష్టం దావా వేసినట్టుగా చెబుతున్నారు. కాంట్రాక్టర్ని 8 కోట్లు అడిగినట్టుగా ఆరోపించారన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే శిక్ష తప్పదంటున్నారు. తెలంగాణలో కొత్త పంచాయతీ మొదలైంది. మొన్నటిదాకా మాటకు మాట, సవాల్కు ప్రతి సవాల్ విసురుకున్న నేతలు ఇప్పుడు కోర్టు మెట్లెక్కుతున్నారు. సంపత్ కుమార్ గారిని ముట్టుకుంటే అగ్యో ఏమో తెలియదు కానీ మట్టి అయిపోతారు. ఎందుకంటే మొత్తం మట్టి దందానే, ఆయన పెయ్యి మొత్తం మట్టి దందానే, ఆ మట్టి పైసలే. ఎందుకంటే శ్రీ భ్రమర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు పోలీస్కి రాసిన ఫిర్యాదు, వాళ్ళ ఫిర్యాదు లేఖలోనే స్పష్టంగా సంపత్ కుమార్ గారి పేరిందులో పొందుపరుస్తూ 8 కోట్ల వసూలు అడిగిన మమ్మల్ని. వారికి వచ్చిన జాతీయ కాంట్రాక్టుకు ఆ కాంట్రాక్టర్లను 8 కోట్లు ఇవ్వాలి, ఇచ్చుకోవాలి. ఒకవైపు 300 కోట్ల డెకెన్ సిమెంట్స్, ఇంకొకటి అలాంటి సంఘటన. ఇందులో స్పష్టంగా పోలీస్ కంప్లైంట్ లెటర్ కూడా ఉన్నది. బీఆర్ఎస్ నేతల ఈ ఆరోపణలని సీరియస్ గా తీసుకున్న ఏఐసీసీ నేత సంపత్ వారిపై పరువు నష్టం దావా వేశారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలకి నోటీసులు పంపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. నోటీసులో అడిగిన క్షమాపణ చెప్పలేదు కాబట్టి, ఖచ్చితంగా వాళ్ళు ఈ అఫెన్స్ కమిట్ చేసినారు కాబట్టి మేము ఇవాళ ఈ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఇందాకే గౌరవ మేజిస్ట్రేట్ గారు టేకన్ అండ్ ఫైల్ సంతకం చేశారు. అది ఆన్ రికార్డులో ఫైల్ అయిపోయింది వాళ్ళ కంప్లైంట్. కేటీఆర్, హరీష్ రావు, మన్నె క్రిషాంక్ సహా 5గురిపై పరువు నష్టం దావా వేశామని తెలిపారు ఏఐసీసీ నేత సంపత్. తాను కాంట్రాక్టర్ని 8 కోట్లు డిమాండ్ చేశానని, తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా సొంత మీడియాలో దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన ప్రత్యేక కోర్టులో నా మీద, మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ, అసత్య ప్రచారాలు చేస్తూ, వాళ్ళ సొంత మీడియాలో సొంత కట్టు కథనాలతో వార్తలు ప్రచురించి నన్ను, నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినారు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారి మీద, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు మీద, నా గురించి, మా ప్రభుత్వం గురించి, మా పార్టీ గురించి అడ్డగోలుగా మాట్లాడే టీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిషాంక్ మీద 5గురి మీద పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఇక మీదట తన జోలికొచ్చినా, సీఎం జోలికొచ్చినా, పార్టీ జోలికొచ్చినా లాతో సమాధానం చెప్తానంటున్నారు సంపత్. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, సోషల్ మీడియాలో తమ పైన తప్పుడు వార్తలు వస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ దాన్ని సీరియస్గా తీసుకుంది. దీనికి సంబంధించి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఈరోజు కోర్టును ఆశ్రయించడం జరిగింది. మెయిన్గా తనకు సంబంధించి మంత్రులపైన, అలాగే ముఖ్యమంత్రి పైన అటువంటి వార్తలు ఏవైతే వస్తున్నాయో, తప్పుడు వార్తలు ప్రముఖ పత్రికల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపైన పరువు నష్టం దావా వేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది. అందులో భాగంగానే సంపత్ కుమార్ ఈరోజు కోర్టుని అప్రోచ్ కావడం జరిగింది. అయితే గతంలో తనపైన వచ్చినటువంటి వార్తల్ని క్రోడీకరిస్తూ, తనకు సంబంధించినటువంటి, తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి 8 లక్షల రూపాయల కోసం ఎదురు చూస్తూ తను ఇచ్చినటువంటి అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఇవ్వకపోవడంతో దానికి సంబంధించి ఆయన ఇనిషియేటివ్ తీసుకొని కాల్ చేయడం జరిగింది. సో 8 లక్షలు ఇవ్వాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ అడిగిన నేపథ్యంలో దాన్ని బూచిగా చూపిస్తూ తాను బెదిరింపు ధోరణి పోతురని చెప్పి సోషల్ మీడియాలో కావచ్చు, తమకు సంబంధించినటువంటి ప్రముఖ పత్రికలో కావచ్చు వార్తలు వచ్చిన నేపథ్యంలో దాన్ని తప్పుగా చూపించడం జరిగింది అనుకుంటూ అటు సంపత్ కుమార్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించి అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, తమ పైన అభియోగాలు మోస్తున్నారు, నిజాలు తెలియకుండా, ఎలాంటి రుజువులు లేకుండా తమ పైన ఇలాంటి అభియోగాలు చేస్తున్నారని చెప్పి పరువు నష్టం దావా చేయడం జరిగింది. అలాగే ఆయనకు సంబంధించినే కాకుండా అటు పీసీసీ ప్రెసిడెంట్ పైన కావచ్చు, అలాగే అటు ముఖ్యమంత్రి పైన కావచ్చు, మెయిన్గా మంత్రులకు సంబంధించి యథావిధిగా ఎప్పుడు కూడా కంటిన్యూగా ఇటు మంత్రుల పేషీలకు సంబంధించిన దానిపైన తప్పుడు వార్తలు వస్తున్నాయంటూ, దానిపైన ఎలాంటి చర్యలు, ఎలాంటి రుజువులు లేకుండా ముందుకు సాగుతున్నారని చెప్పి సోషల్ మీడియాలో వీళ్ళ వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని చెప్పి దానిపైన ఎట్టి పరిస్థితిలో చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అటు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ సోషల్ మీడియాకి సంబంధించిన దానిపైన ప్రత్యేకంగా సీఎంని కలిసి కూడా వినతి చేస్తాం, వీటన్నింటినీ కూడా బ్యాన్ చేయాలి, తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో వాటన్నిటి కూడా బ్యాన్ చేయాలని కోరుతామని కూడా అటు సంపత్ కుమార్ చెప్పడం జరిగింది. మెయిన్గా అటు కేటీఆర్ గురించి మాట్లాడుతూ, కేటీఆర్ ఇప్పటికే 300కు పైగా సోషల్ మీడియా
మెయింటెనెన్స్ చేస్తున్నారని చెప్పి తనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నెల నెల జీతాలు ఇస్తూ మరి 300 మందికి పైగా ఈ మెంబర్స్ని పెట్టుకొని మరి సోషల్ మీడియాలో వ్యక్తిగత హననాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పి కూడా అటు సంపత్ కుమార్ ఆరోపించడం జరిగింది. దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి అటు సీఎంని కలిసి కూడా కోరుతామని చెప్పిన నేపథ్యం మనం చూస్తున్నాం. అలాగే మంత్రులకు సంబంధించిన దానిపైన వాళ్ళ సంబంధించి ఎలాంటి రుజువులు లేకుండా వాళ్ళపైన ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి వదిలేస్తున్నారని చెప్పి తమకు సంబంధించినటువంటి ఒక పత్రికల్లో కావచ్చు, అలాగే ఈ 300లకు సంబంధించినటువంటి ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఈ వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని చెప్పి ఇలాంటి రుజువులు లేకుండా వీటన్నిటిని చేస్తున్న నేపథ్యంలో వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మెయిన్గా పరువు నష్టం దావా వేయడం జరిగింది. అలాగే అటు ప్రభుత్వాన్ని కూడా కోరుతాం ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అశోక్.